హలో అందరికీ, నేను మీ సీతారామ కొరియోగ్రాఫర్. రీసెంట్గా హైదరాబాదులో పతంగ్ టీజర్ లాంచ్ జరుగుతుంటే వెళ్ళామండి. అక్కడ చాలామంది యాక్టర్స్ని అయితే కలిసాము. చూస్తున్నారా, హీరోయిన్స్ అక్కడ ఫోటోలు ఫోజులు ఇస్తున్నారు. ఈలోపు మేము యాక్టర్స్ని కలిసాం. చూసారా, రవిప్రకాష్ గారు రీసెంట్గా ఫ్యామిలీ స్టార్లో కూడా ఉన్నారు. ఈయన శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ స్టార్లో ఈయన కూడా ఉన్నారు. ఇంకా కొంతమందిని కలిసామండి. ఎవరంటే నాని, పతంగ్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ నానిని కలిసాను. తనైతే నన్ను పొగుడుతున్నాడు, మీ వీడియోస్ చాలా బాగుంటాయండి అని. నేను థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. తర్వాత ఆటా సందీప్ గారిని కలిసామండి. ఆయనైతే అమ్మ మీ వీడియోస్ చాలా బాగుంటాయి, రండి ఒకరోజు స్టూడియోకి రీల్స్ చేద్దామని అన్నాడు. చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత 30 Weights 21 చైతన్యరావు గారిని కలిసామండి. ఆయన కూడా చక్కగా ఒక సెల్ఫీ అనగానే వచ్చి సెల్ఫీ దిగారు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికీ చాలా ఆనందంగా ఉందండి. ఇంతకీ మేము ఈ పతంగ్ టీజర్ లాంచ్కి మాకు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? పతంగ్ టీం వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టారండి జనవరిలో. మీరు చూసారో లేదో ఇన్స్టాలో. అక్కడ కాంటెస్ట్లో విన్ అయిన వాళ్ళని ఈ టీజర్ లాంచ్కి ఇన్వైట్ చేశారనమాట. సో మేము 1 to 10 టాప్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము వెళ్ళాము, ఫ్యామిలీతో వెళ్ళాం. చాలా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ టైం అండి టీజర్ లాంచ్ ఎలా జరుగుద్దో ఏంటో అసలు అని చూడటం. హైదరాబాదులో ప్రసాద్ ఐమాక్స్లో జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అదంతా నేను ఎంజాయ్ చేశాను అనమాట. ఓహో ఇలా వస్తారా యాక్టర్స్, ఇలా జరిగిద్దా ఇక్కడ టీజర్ లాంచ్, ఓహో యాంకర్ ఇలా ఉంటారా, ఇవన్నీ చూసామండి. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాం, ఫుల్ ఎంజాయ్ చేస్తూ చూసాం అనమాట. చూడండి లోపల థియేటర్ ఎలా ఉందో. లైటింగ్ లేదు, ఓన్లీ స్టేజ్ మీదే ఉంటుంది లైటింగ్. కానీ నేను అలా అనుకోలేదు. ఈ మొత్తం సినిమా హాల్ ఎలా ఉంటుందో లైటింగ్ అలా ఉంటుంది అనుకున్నాను. ఇక్కడైతే ఓన్లీ స్టేజ్ మీదే లైట్స్ వేశారు. చూడండి మా వాళ్ళు మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము అది అనమాట. చాలా అంటే కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇట్లా జరిగిద్దా ఎంత సింపుల్గా అని కూడా అనిపించింది. సో ఫస్ట్ టైం కదా, ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. పైగా మా ఫ్యామిలీతో వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. అక్కడ స్టేజ్ మీదకి కూడా పిలిచారు, వెళ్ళాము. గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా అక్కడ డైరెక్టర్స్ని కూడా కలిసామండి. చీఫ్ గెస్ట్ ఎవరంటే బుచ్చిబాబు గారు. రామ్ చరణ్ గారిది 16వ మూవీ తీస్తున్నారంట. ఆయన గెలిచాము. ఆయన ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా ఉన్నారండి. అసలు ఆయన చాలా సింపుల్గా ఉన్నారు. స్టేజ్ పైన కూడా ఎక్కువ కూడా ఏం మాట్లాడలేదు, అసలు అంత సింపుల్గా అట్లా ఉన్నారు. ఇంకా గిఫ్ట్ హ్యాంపరు ఆటా సందీప్ గారు ప్లస్ ఆయన మాజీ ఎంపీ అంట, ఆయన పేరు రాజయ్య గారు అంట. ఆయన చేతుల మీద గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మా వారు దగ్గరుండి పిక్లో ఉన్నారు, వీడియోలో ఉన్నారు. అది చాలా సంతోషంగా ఉంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఫస్ట్ టైం ఒక మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్తో, డైరెక్టర్తో, పైగా ఒక మాజీ ఎంపీతో హైదరాబాద్లో ప్రసాద్ ఐమాక్స్లో ఆన్ ది స్టేజ్ మీద అట్లా గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోవటం చాలా నా లైఫ్లో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని బ్లాగు. సో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ గైస్, టేక్ కేర్, బాయ్.